నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు బీజేపీలో చేరుతున్నారని, త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని అన్నారు. ఇందల్వాయి మండలం నల్లవేలి గ్రామంలో వీడీసీ నూతన పాలకవర్గం గురించి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదివారం బాసర మండల కేంద్రంలోని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కీమ్ల గురించి వివరించారు. కామారెడ్డి జిల్లా వర్ణి మండల కేంద్రంలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం హాజరయ్యారు. అనంతరం బీబీ పాటిల్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. పొతంగల్ కోటగిరి రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే లైన్ కు కృషి చేస్తానని చెప్పారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. నగరంలోని కంఠేశ్వర బైపాస్ రోడ్లో గల శ్రీ యోగా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ ఆంజనేయ శివ పంచాయతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. క్రైస్తవులు సంక్షేమానికి బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. పెర్కిట్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని దుబ్బాలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.